जय सद्गुरुनाथ ब्रह्मराज को जय। श्री अचल सिद्धूर रमनादिरत्नो जय। श्री शिवरामधीशितलवारिके जय। बृहद्वासिष्ठ सिद्धांत निर्धारणोद्धारकुणको जय। మన సిద్ధాంతము అచల సిద్ధాంతము. ఎందుకంటే ఈ సిద్ధాంతం కృష్ణదేశుల ప్రభువు వారు తెచ్చినారు. ఏ దానికోసము ఈ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసినారంటే, జనన మరణ ప్రవాహము నుండి కొట్టుమిట్టులాడుతున్న వారికి ఒక గడికి చేర్చడానికే ఈ సిద్ధాంతాన్ని మనకు కృష్ణదేశుల ప్రభు వారు ప్రవేశపెట్టినారు. శివరాముని వారు ఏర్పాటు చేస్తే కృష్ణదేశుల ప్రభు వారు మనకు కందార్థ శుద్ధ నేర్చుకున్న కందార్థ ధర్ముల ద్వారా ఈ బోధను అందరికీ పంచమని చెప్పినారు. అలాంటి బోధే ఈ సిద్ధాంతం. జనన మరణ రహిత సిద్ధాంతము. భ్రమరహితం చేసుకోవడమే ఈ సిద్ధాంతం యొక్క లక్షణం. ఏది నీవు నాది కాదని ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరముగా నిలబడిపోతుందో అదే నీ స్వరూపము. ఆ స్వరూపాన్ని కను విని ఎరుగుము అని చెప్తున్నాను. అందుకే ఇక్కడ గురుదేవులు వారు శుద్ధ నిర్గుణ కందార్థ ధర్ములలో గురుని లక్షణంలో 224వ కందార్థంలో ఏమని చెప్పినాడు? తొలి మంత్రపట్టమెక్కడ కలదోయని ఎతుక నేల కలదంతటా ఆవలి మంత్రపట్టమెక్కడ కలదోయని చూడనేలా కదా చూసేది వినేది అనేది తినేది అలతొల్తాని అవలోకనము చేసి అలతొల్తా దాన్ని నీవవలోకనము చేసి కలకాల మెరుకాల కలిగి మెరుకను వీడు కదా చూసేది వినేది అనేది. అంటే ఇక్కడ తొలి మంత్రం అర్థం ఎక్కడ కలదోని ఎతుకనేల కలదంతటా అని చెప్పడం. ఏ మంత్రము? ఏకం నిత్య శుద్ధ వియంత్ కించిత్ నాస్తి. ఏకం నిత్య శుద్ధ వియంత్ కించిత్ నాస్తి అంటే ఈ ఉత్తపట్ట బయలు ఏమీ లేదని చెప్పుకున్నాం. ఇది మనము ద్వాదశి మంత్రముగా గురుని ద్వారా మనము ఎరుగుతూ ఉన్నాము. ఆ ద్వాదశి మంత్రాన్ని ఎవరైతే పఠన చేసుకుంటూ ఉంటారో వారికి అంతటా ఆ స్వరూపమే కనబడుతూ ఉంటుంది. ఆ గురు స్వరూపం తప్ప రెండవది లేదు అనే భావన ఎవరికైతే కలుగుతుందో వారికి మోక్షం. అంతేనా? రెండోది ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. రెండోది దానికోసమే కదా అందరూ ఎక్కడెక్కడో పోయి
ఎన్నెన్నో వ్రతాలు, నోములు, ఒక్కబొత్తులు, ఉపవాసాలు చేస్తూ ఉండాలి. అవన్నీ ఏంటి నీకు అవసరం లేదురా అని ఇక్కడ అచల గురువులు నీకు సరైన మార్గంలో పెడతారు. ఆ బోధన విని తరించు నీ జన్మను అని చెప్తూ ఉన్నారు. అలాంటి బోధన ఎవరు వింటున్నారు? ఎవరినైనా దాన్ని తీసిపోయి గంగలో పడేస్తున్నారు, దాన్ని తీసిపోయి మట్టిలో పడేస్తున్నారు. కాబట్టి ఇలాంటి బోధల ద్వారా మీరు ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీ జన్మ సార్థకమవుతుంది. గురు బోధల ద్వారానే ఈ బోధ తెలుసుకోవాలి, కానీ అన్యదా ఈ బోధ ఎవరికి తెలియబడదు. కాబట్టి ఆ మంత్రాన్ని నీవు ప్రతిరోజు నువ్వు ఉదయం బ్రహ్మముహూర్తంలో గాన నీవు పఠన చేసుకుంటే రోజుకు 10 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఇట్లా రోజు నువ్వు పఠనం చేసుకో ఉంటే నిన్ను కడతీర్చే మార్గము నువ్వు చూసుకున్నట్లయిన వానివి కావు. నువ్వు తెలుసుకో, నీ ఉనికి నువ్వు తెలుసుకో. నీవు ఎక్కడో రేపు ఎక్కడో నీ తావు తెలుసుకో అని చెప్తాడు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానం. శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వారికి జ్ఞానము లభిస్తూ ఉంది. అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే. అనంత కోటి జన్మలు ఎత్తితే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు అని ఇక్కడ శృతివాక్యాలు చెప్తా ఉన్నాం. అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే. వాళ్ళ యొక్క లక్షణం గురించి నువ్వు తెలుసుకో. ఆవలి మంత్రపెత్తమెక్కడ కలదో అని ఎదుకనేలా. ఇది ఏముంది? ఆవలి మంత్రపత్తం. మూలాభావం ఇదం శరీరం నా జ్ఞానం నా కిమస్తి. మూలాభావం ఇదం శరీరం నాకి భావం నహిమస్తి అంటారు. అంటే మూలం లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేదు. మూలాభావం ఇదం శరీరం జ్ఞాతం నాకిమస్తి నా శరీరం నాకిమస్తి. ఈ మంత్రాన్ని కూడా నీవు చూడు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నువ్వు ఊహించుకొని ఉన్నది ఉత్తబట్ట బయలు, అది కూడా ఏమీ లేదని తెలుసుకొని ఆ బయలులో నుండి నువ్వు వస్తూ ఉండవు, నువ్వు పోతూ ఉండవు. దాని ఉనికి నువ్వు తెలుసుకోలేక ఉండవు. అయితే దాని భావాన్ని గుర్తెరగాల. ఎందుకన్నారు ఇది పెద్దలు? ఈ ఉత్తబట్ట బయలు ఏం లేదని. ఎందుకు లేకుండా పోయింది? అంతటా ఉంది కదా. ఏ దానికి లేకుండా పోయింది? బయటకు లేకుండా పోయిందా? నీకు లేకుండా పోయింది? ఇది నీవు ప్రశ్నించుకోవాలి. నాకు మూలం లేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ బయలు నీకు కనబడుతుంది. ఇది ఉంది అన్నంత వరకు ఆ బయలు నీకు కనరాదు. ఈ బయలుని ఎరగాలంటే ఎంతో నీకు జ్ఞానం కలగాల, సూక్ష్మ జ్ఞానం కలగాల. సూక్ష్మ జ్ఞానం ఎవరైతే గ్రహించుతారో వారికి ఆ జ్ఞానము ద్వారా మనశ్శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి చేసుకోవాలి. మనశ్శుద్ధి చేసుకున్నప్పుడే
ఈ యొక్క శరీరము ఏమీ లేదని తెలియబడుతుంది. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాదని నువ్వు ఎప్పుడైతే ఊహించుకుంటావో అప్పుడు నీకు ఏది కానరాదు, దరిదాపు దొరకదు. కొట్టుకుపోతున్నా ఉంటావు ఆ నదీ ప్రవాహంలో, ఆ ఏట్లో పడి నీవు కొట్టుకుపోవాల్సిందే తప్ప నువ్వు దరి చేరే మార్గము నీవు తెలుసుకోలేదు నాయనా. ఇది దీని యొక్క భావం. ఈ యొక్క గురు లక్షణంలో నువ్వు ఎరిగితే దాన్ని నీవు ఎలాంటి ద్వైదోష రహితములు నీకు అంటవు. ఆ మంత్రాలను జపించుకుంటూ ఉంటే ఏంటి నీ వెంట రావు. అదే ద్వైదోష రహితం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని అలతొల్తా దాన్ని అంటాడు మళ్ళీ ఇక్కడ అలతొల్తా నీవు దాన్ని అవలోకనము చేసి మొట్టమొదటిసారిగా దాన్ని నువ్వు బాగా ఆలోచన చెయ్యి. ఇది గొప్పదా, అది గొప్పదా, ఏది గొప్పది అని నువ్వు బాగా ఆలోచన చేసి ఉన్నదాన్ని ఉండచూసి లేనిదాన్ని లేదని నువ్వు తెలుసుకొని గట్టిగా గురువు ఒక్కని చెప్తున్నాను. కాబట్టి ఈ మంత్రాన్ని నీవు ఎప్పుడైతే నీ హృదయంలో గట్టిగా దృఢమవుదాకను, నీ నోట నీవు పలుకుదాకను సాటువలు చెప్పుచుండు సరేనా మాట అంటాడు గురుజీ చంద్రశేఖర్. సూటిగా నా మదికి బోధ నాటినది చాలును నీవు నీ నోట పలుకుదాకను సాటువలే చెప్పుతుంటాడు గురుదేవుడు. ఇంతకన్నా మించినది ఒకటి ఉందా? గురుదేవుడు నీ నోట నువ్వు పలుకుదాకా చెప్తానే ఉంటాడు. ఎన్నో ఉపమేయాలతో నీకు ఆ గురువు సూచన చేస్తూనే ఉంటాడు. అలాంటి గురువును ఈరోజు ఎవరు పలకరించడంలే. ఆయన నాకుతో పాటు ఒక గురువు, ఆయన నాతో ఒక మనిషి, ఆయన తింటున్నాడు, ఆయన పడుకుంటున్నాడు, ఆయన ఒంటికి మలమూత్రాదులు ఇడుస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఆయనకు మనకు తేడా ఏంటి అనే రకంలోనే తిరుగుతూ ఉన్నాడు ఈనాడు మానవుడు. ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? తల్లి జన్మనిస్తుంది, తండ్రి పోషిస్తాడు, గురువు జ్ఞానాన్ని తెలుపుతాడు. అందుకే ఇక్కడ ఏమంటారు? మొదట తల్లి, తండ్రి, దైవం, మళ్ళా గురువు. తల్లిదండ్రులను ముందు జన్మనిచ్చి తర్వాత పోషించేవాడు తండ్రి అయితే, గురువు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నీకు గురువు ఇక్కడ అవసరము. అందుకోసమే ఇక్కడ గురువును మనము ప్రతిపాదించుకుంటూ ఉన్నాం. గురువు లేని విద్య గుడ్డి విద్య. అర్జుడికైనా వాడప్పకైనా చూడండి ఏమనగా చెప్పినాను. గురువు లేని విద్య గుడ్డి విద్య, అర్జుడికైనా వాడప్పకైనా. తాళపు చెవి లేక తలపెట్టు వీడురా ఇష్టదాది రామ. మళ్ళా అలాంటి సూక్ష్మ జ్ఞానం ఎవరు కలుగుతుంది? జ్ఞాని కలుగుతుందా, అజ్ఞాని కలుగుతుందా? ఎవరైతే సూక్ష్మ దృష్టి చెప్తారో వాడికి జ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం అంటే నువ్వు అంధకారంలో పడి అల్లాడిపోవడం తప్ప రెండోది లేదు. రెండో మార్గం నీకు కనపడదు. కాబట్టి ఎల్ల కాలము మనం పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి మనం ఈ భవబంధాలలోనే ఉండి భవరోగాలను అనుభవిస్తూ ఉండమే తప్ప ఈ భవరోగ బంధం నుండి బయటపడేది ఎలానైనా అని ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు ఈరోజు మానవుడు.
ఎప్పుడైతే ఆలోచన చేస్తారో వారి దృష్టి మలుస్తారో కర్మం నుండి జ్ఞానానికి వైపు మళ్ళాల. కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతం అని రెండు ఉన్నాయి మనకు. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే పట్టుకొని తిరిగాడతాడో వాడు అంతే, పైకి వచ్చేదానికి లేదు. ఈ కర్మ సిద్ధాంతాన్ని వదిలేసి జ్ఞాన సిద్ధాంతానికి అడుగు వేస్తే పై స్టెప్పుకు అప్పుడు వాని జన్మ సార్థకం అవుతుంది. సార్థకం చేసుకోవడానికి కదా ఈ జన్మ ఇన్ని అవతారాలు ఇస్తున్నాం మనం. ఎన్ని అవతారాలు, 84 జీవరాశుల్లో 10 అవతారాలు అంటారు. ఇన్ని అవసరం పడి అవతారాలు ఎత్తాల్సిన పని లేదు. ఒక మానవ జన్మే మహోన్నతమైన జన్మ అనే పెద్దల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ మహోన్నతమైన జన్మను దానికి నీవు అవకాశం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకొని నువ్వు పెద్దల ద్వారా మన్ననలు పొందు. గురువుల బోధల ద్వారా నీ యొక్క విషయాన్ని తెలుసుకో. అందుకే ఎప్పుడైనా తిరుమల గురుదేవుడు 4 శుశ్రూషలు 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోచించి గురుని చేత 4 శుశ్రూషణములు గురుని చేత ఆలోచిస్తే 4 శుశ్రూషణలకి ఏంటి కనుక్కోవాలను. గురుని దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు గురువునికో ఆ యొక్క జ్ఞానాన్ని తెలుపడానికి కోసం 4 శుశ్రూషణలు ఏంటి? స్థాన, భావ, ఆత్మ, లింగ. ఈ శుశ్రూషణలు ఎవరైతే తెలుసుకుంటారో గురుని ద్వారా వారి జన్మ గురించి అవుతుందన్నా ఏ దానిని పొందను ఇతరులు సన్యాసులై కాయ కష్టములు మాని కాయ కసురులు తిని కాలమైలో ఏ దాని పొందను బ్రహ్మచర్య వ్రతముకు అని ఏం చేశారు? ఏదాని పొందనానికి అడవులకి ఏగి కాయ కసులు తిని కాలం అయిపోయినారు, కానీ ఆ దైవాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు మనం. అందుచేత ఈ గురువు చేత నువ్వు ఎరుగురానాయన 4 శుశ్రూషణములు లోలత గావించుకొనొచ్చు లోకాతీతం ఆలోకించి అంటాడు ఇక్కడ. తెలుసుకో, ఈ లోకంలో ఏం జరుగుతూ ఉందని అది తెలుసుకో. బాగా ఆలోచించు. నువ్వు కష్టం అంటే ఏంది, సుఖం అంటే ఏంది, దుఃఖం అంటే ఏంది, రోగం అంటే ఏంది. ఈ దుఃఖాలను గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ఈ బంధాలను నిలబడాలా. అందుకే లోకాతీతం ఆలోచించి ఆ లోకము జోలికి నువ్వు పోవాకో. ఆ లోకంతో నీకు కొనలేదు. గురుని పాదం పట్టిన తర్వాత నీకు వేరే లోకంతో నీకు కొనలేదు. ఈ లోకము జోలి విడుమాట. ఏ లోకము? ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆ లోకములే చెప్పు. నీకు మంచి జరుగుతుంది, కానీ చెడు లక్షణాలు విడిచిపెట్టి మంచి లక్షణాల వైపు మళ్ళించురా అని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఏం ఆలోచించాలా నువ్వు? ఏం ఆలోచించాలా? నేనెవరు, దేవుడెవరు, జీవుడెవరు, ఈ మూడిటిని గురించి బాగా నువ్వు ఆలోచించు. ఈ మూడిటిని ఎప్పుడైతే నువ్వు బాగా ఆలోచన చేస్తావో నీకు వేరే విషయాలు అక్కడికి రావు. చెప్తున్నాడు, వేరే విషయాలతో నీకు పని లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమంటాం.
ప్రాణం పోగొట్టడానికి ముందే నీ తావు ఎక్కడో విశ్రమింపజేసుకో, నీ తావు ఎక్కడో తెలుసుకో అంటారు. ఇప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే ఈ ఇందులో ఉండే స్వరూపము పొగదలికి ఉంది, ఆత్మస్వరూపం వెళ్ళిపోదలికి ఉంది. నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకొనైనా తెలుసుకొని తను వదిలిపెట్టు. ఇప్పుడు నీకు ఉంటాను దేవుడు అంటాడు. దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురు చెంతకు బోధం, దుర్జనుడు జయరడు దూరస్తులుగాక గురుని నుండి. అది కన్నా చేరి తుమ్మెద కమ్మి చేరి ఏమంటున్నాడు సజ్జనుడు గురుని తాపాత్రయం, తన ఉనికిని తెలుసుకోవాలనే తాపాత్రయంతో, తన జన్మను సాఫల్యం చేసుకోవాలనే కరుణతో, తన జన్మ యొక్క ఉనికిని ఎలా తెలియపరుచుకోవాలనుకుంటూ సద్గురువులు ఎంత దూరంలో ఉండగా వెతుకులాడుకుంటూ పాకులాడుకుంటూ పరితాపంతో గురువు ఎంత దూరంలో ఉన్నామో పోతాడు. పోయి తన యొక్క సంశయాలను బోధ ద్వారా రహితం చేసుకుని తిరిగి మళ్ళా తన స్థానము తాను చేరు, తన ఊరికి తను చేరు. ఏ ఊళ్ళో ఉన్న పురుగును ఒకలాడుకుంటూ పోతాడు సజ్జనుడు. దుర్జనుడు ఎలా ఉంటాడు? పక్కలోనే ఉంటాడు, గురువు పక్కలోనే ఉంటాడు. అయినా కానీ గురువు నాతోని వాడి వల్ల సమానముగా భావిస్తాడు, నాతోటి వాడి వల్లే సమానము అని గురువు భావిస్తాడు. అలా భావించినప్పుడు ఏమీ చేయలేని దుర్జనుడు, దుష్టుడు, దుష్టబుద్ధితో చూస్తున్నాడు. మనము ఏం చేయలేము, ఆటవాళ్ళకి ఏమి మనము చెప్పలేము, చెప్పకూడదు. గురు దృష్టి ఎప్పుడైతే వాడు లేకుండా అప్పుడు వాడికి ఏం చేయాలి? మందావాన్ని మనం పోతూ ఉంటాం. వాడిని పలకరించాల్సిన అవసరం లేదు. మరల జన్మము నాకు లేదయ్యా, ఆ జన్మ బీజము కాచివేశను నేర్పుతోనయ్యా. ఒట్టి కోరికలల్లదులు చేయు గట్టి దానిని ముందు చూపియు, మట్టి పాలు కాక నన్ను మంచి మార్గములోన నిలుపని గట్టి గురువు దొరికినాడయ్యా. నాలోన భ్రాంతులు పుట్టకుండా చేసినాడయ్యా. సో ఎట్లా రాసినాడు, ఎట్లా ఉండదో ఈ వాక్యాలు వింటే, ఈ పదాలు వింటే జన్మ తరించిపోతాడు. జన్మ తరించిపోతాడు. మట్టి పాలు కాకతలకి ముందే మంచి మార్గంలో నడుచుకోవాలి తండ్రి. అలాంటి దాన్ని నీవు ఎలా జరగాలనేదే నీకు ఉంది నీ ఉద్దేశంలో. గట్టి గురువు దొరికినాడయ్యా, నాలోన భ్రాంతులు పుట్టకుండా చేసినాడయ్యా. అట్లా భ్రాంతులు లేకుండా చేసుకున్నప్పుడే ఈ జన్మ నీకు ధరించినట్టు. అలాంటి భ్రాంతిని ఎవరైతే తీసేసుకుంటారో గురువు ద్వారా ఈ యొక్క లక్షణాలను తెలుసుకుంటారో వారి జన్మ సాఫల్యం. అలా తెలుసుకున్నాడు ఈ జన్మ వృధా. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. జై గురుదేవా, జై సద్గురుదేవా, జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. జై అచల సుబ్రహ్మణ్య స్వామి వారికి జై. శ్రీ అచలానంద నాగరాజు స్వామి వారికి జై.